అందరికీ వెల్కమ్ టు టిఎల్జీ స్టడీస్. గత వీడియోలో మనము టీజీ టెట్ తెలుగు సిలబస్ సంబంధించి తెలంగాణ సాహిత్యము సంస్కృతి అనేటువంటి సెకండ్ చాప్టర్లో భాగంగా తెలంగాణ పండుగల గురించి తెలుసుకోవడం జరిగింది. మరి ఇదే టాపిక్లో ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ కళలు, అదే జానపద కళలు, కళాకారులు. మరి ఇక్కడ ఈ జానపద కళలు కళాకారులకు సంబంధించి 3 నుంచి 10వ తరగతికి పాఠ్యాంశాలలో ఏ తరగతిలో జానపద కళల గురించి సమాచారం ఉన్నది అని అంటే 8వ తరగతి ఉపవాచకంలో జానపద కళల గురించి సమాచారం అయితే మనకు కలదు. ఈ జానపద కళలకు సంబంధించినటువంటి సమాచారం చూసినట్లయితే అసలు జానపద కళ అంటే ఏంది అని చూసినట్లయితే సంగీతము, సాహిత్యము, నృత్య రూపక సమ్మేళనమే జానపద కళ. అంటే సంగీతము కానీ, సాహిత్యము కానీ, నృత్యము కానీ ఈ మూడిటి యొక్క సమ్మేళనాన్ని మనం జానపద కళ అని అంటాము. ఈ మూడిట్లలో ఏ ఒక్కటి ఉన్నా కానీ జానపద కళనే, ఏ 2 ఉన్నా కానీ జానపద కళనే. పాట ఒక్కటి ఉంటే అది జానపద కళనే అవుతుంది, పాట నృత్యం 2 కలిపినా కానీ జానపద కళ అవుతుంది, ఏ 2 ఉన్నా కానీ జానపద కళే అవుతుంది. మరి ఇక్కడ డైరెక్ట్గా మనం పుస్తకంలోకి వెళ్ళిపోదాం. అసలు జానపద కళ అని అంటే ఇక్కడ ఏమి ఇచ్చిండనంటే అసలు జానపదులు అని అంటే ఎవరు అని చూసినట్లయితే జానపదులు అని అంటే పల్లె ప్రజలను జానపదులు అని అంటాం. ఈ పల్లె ప్రజలు సంగీతాన్ని కానివ్వండి, సంగీతం అంటే డప్పు కొట్టడము, ఏదైనా కర్రలు కొట్టడము, అదేవిధంగా నృత్యము కానివ్వండి, సంగీతం కానివ్వండి, నృత్యము కానివ్వండి, సాహిత్యము కానివ్వండి, ఈ మూడింటితోటి ఏదైనా ఒక కళను ప్రదర్శించినట్లయితే దానినే ఏమంటారు అని అంటే జానపద కళ అని అంటాం. జానపదులు అని అంటే పల్లె ప్రజలు, జానపదం అని అంటేనేమో జానపదము అని అంటేనేమో పల్లె లేదా గ్రామం, జానపదాలు అని అంటేనేమో పల్లెల్లో నివసించేటువంటి ప్రజలు మాట్లాడేటువంటి పదాలను జానపదాలు అని అంటారు. ఓకే, మరి పల్లెల్లో అలరాలేటువంటి కళలను జానపద కళలు అని అంటారు అనే విషయాన్ని ఇక్కడ మనకు ఈ టెక్స్ట్ బుక్లో ఇవ్వడము జరిగింది. అదేవిధంగా మరి ఏమేం కళలు ఉంటాయని చూసినట్లయితే ఒగ్గు కథ, తర్వాత బుర్ర కథ, తర్వాత యక్షగానము, తర్వాత చిందు భాగవతాలు, తర్వాత చిడతల రామాయణము, తర్వాత కోలాటము, తర్వాత భజన, తర్వాత తుపాకి రాముడు, తర్వాత పిట్టల దొర, అదేవిధంగా భాగవతం, రామాయణం, భారతం, గ్రామదేవతల కథలు, గొల్ల సుద్దులు, తుపాకి రాముడు, వీరుల కథలు అని అంటే వీరగాథలు, ఇవన్నీ జానపద కళల కిందకే మనకు కౌంట్ వస్తాయి. మరి ఇక్కడ ఈ 8th క్లాస్ జానపద కళల్లో భాగంగా ఏమేమి కళలు ఇచ్చిండని అంటే యక్షగానాల గురించి ఇచ్చిండు, గొల్ల సుద్దుల గురించి ఇచ్చిండు, తుపాకి రాముడి గురించి ఇచ్చిండు. ఈ మూడింటి గురించి ఇప్పుడైతే తెలుసుకుందాము. తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఒగ్గు కథ అంటే ఏంది, బుర్ర కథ అంటే ఏంది, మళ్ళీ అదేవిధంగా ఈ చిడతల రామాయణం, కోలాటం ఇవన్నీ తెలుసుకుందాం. తర్వాత తెలుసుకుందాం. ఫస్ట్ యక్షగానాలు, గొల్ల సుద్దులు, తుపాకి రాముడు ఫస్ట్ టెక్స్ట్ బుక్లలో ఇచ్చినటువంటి వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇవి అయిపోయిన తర్వాత మిగతాయి. మరి ఇక్కడ యక్షగానము అని అంటే ఈ యక్షగానాలను తెలంగాణలో భాగోతులు అని, భాగోతము అని, వీధి భాగవతము అని పిలుస్తారు. అదేవిధంగా యక్షగానాలను కొన్ని చోట్ల నాటకాలను కూడా పిలవడము జరుగుతుంది, నాటకాలు అనేటువంటి పిలవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా పాటలు, పద్యాలు, దరువులు, ఆదితాళము మొదలగైన ప్రక్రియలతో ఇది సాగుతుంది. ఎక్కువగా మరి ఇక్కడ యక్షగానము పగటిపూట ప్రదర్శిస్తారా, రాత్రిపూట ప్రదర్శిస్తారా అని అంటే యక్షగానాలను ఎక్కువగా రాత్రిపూటనే ప్రదర్శించడము జరుగుతుంది. అంటే పల్లెల్లో మరి ఇక్కడ ఎవరు ఈ యక్షగానాలు ప్రదర్శిస్తారు అని అంటే పల్లెల్లో నివసించేటువంటి కొంతమంది యువకులు మేళము గట్టి, మేళం అని అంటే ఏంది, ఒక బృందం. ఇప్పుడు సన్నాయి మేళం అని అంటాం, అంటే మేళం అని అంటే ఏంటంటే ఒక బృందం మేళము కట్టి యక్షగానాన్ని నేర్చుకొని ప్రదర్శిస్తారు. ఎప్పుడైనా కానీ ఈ యక్షగానాలైనా కళలైనా ఏవైనా కానీ ప్రజలకు వినోదాన్ని కలిగించడం కోసమే ఈ యక్షగానాలు అనేటువంటివి ప్రదర్శించడం జరుగుతుంది. మరి యక్షగానం అనేటువంటి జానపద కళ
ఏ రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి వచ్చింది అని అంటే కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చింది. ఇది చాలా 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 ఇంపార్టెంట్. కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణకు వచ్చిన ఒక ప్రక్రియ ఏమిటి అని అంటే అది యక్షగానము. యక్షగానము కర్ణాటక రాష్ట్రము నుంచి తెలంగాణకు వచ్చినటువంటి ఒక ప్రక్రియ లేదా జానపద కళ ఏమిటి అని అంటే అది యక్షగానము. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. రైట్. తర్వాత ఈ యక్షగానానికి సంబంధించి జాగ్రత్తగా చూడాలి. నాటకాలు అయినా యక్షగానాలు అయినా దేనితోటి ప్రార్థన స్టార్ట్ అవుతుంది అని అంటే దైవ ప్రార్థనతోటి ప్రారంభం అవుతుంది. దైవ ప్రార్థన ఇది ఇంపార్టెంట్. దైవ ప్రార్థనతోటి ప్రారంభం కావడము జరుగుతుంది. ఇంకా ఒగ్గు కథ. ఒగ్గు కథ దేనితోటి ప్రారంభం అవుతుంది? ఒగ్గు కథనేమో గంగ ప్రార్థనతోటి ప్రారంభం అవుతుంది. గంగ ప్రార్థన, ఒగ్గు కథ. అదేవిధంగా కోలాటమేమో గణపతి ప్రార్థనతోటి ప్రారంభం అవుతుంది. గణపతి ప్రార్థన. ఇక్కడ యక్షగానమేమో దైవ ప్రార్థనతోటి ప్రారంభం అవుతుంది. దైవ ప్రార్థనతోటి ప్రారంభం అవుతుంది. ఒగ్గు కథ గంగ ప్రార్థన అంటే ఏంటి? గంగా అంటే ఎవరు? నీళ్లు. గంగా అంటే నీరు. ఒగ్గు కథను ప్రదర్శించేటువంటి వాళ్ళు ఎవరు? కుర్మగొల్లోళ్ళు. ఈ కుర్మగొల్లోళ్ళు గంగ ప్రార్థన చేసిన తర్వాతనే ఒగ్గు కథను ప్రారంభించడం జరుగుతుంది. ఎట్లా చేస్తుంది అంటే రఘునందన అని స్టార్ట్ చేసి హరిహర మమ్మానమ లోక సంచారి మధ్యన మానేను బానేడు గడ్డ బుద్ధి నేర్పిందా బూనాచారి విద్య నేర్పిందా వీరాల్మల్లు చదువు నేర్పిందా సాంబశివుడా చల్లోకాల శంకర్ల 10,000 దండమో దేవుడో శరణు శరణమాయమ్మ రాణి శాంభావి రాణి కరుణజూడు మా కన్నా తల్లి దేవి భవాని గంగా భవాని అంటాడు. దేవి భవాని గంగా భవాని అనుకుంటూ ఆ దేవి దండామా భూదేవి దండామా అమ్మవారు పార్వతీరో జయ రామ రామ లోకాల శంకరుడే జయ రామ రామ అని ఈ గంగను ప్రార్థించేటువంటి కళారూపం ఏదనంటే ఒగ్గు కథ. తర్వాత కోలాటము గణపతి ప్రార్థనతో ప్రారంభమవుతుంది. గణపతి ప్రార్థన అంటే గణపతికి సంబంధించిన ప్రార్థన ఏం కాదు, ఒక పాట. శివ శివమూర్తి గణనాద నీవు శివుడి కుమారుడవు గణనాద. శివ శివమూర్తి గణనాద నీవు శివుడి కుమారుడవు గణనాద. గణ గణ ఓహ గణనాద గణ గణ ఓ గణనాద నీవు గౌరీ కుమారుడవు గణనాద. గణపతి ప్రార్థన. ఇక్కడ యక్షగానము దైవ ప్రార్థనతోటి ప్రారంభమవుతుంది. ఎట్లా అనంటే పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద పరం జ్యోతి పరాత్పర పతిత పావన సుప్రకాశ నీకు వందనములు రామ సొగతో మమ్మేలు కోవా. ఇది యక్షగానం దైవ ప్రార్థన. అంటే యక్షగానములు అంటే దీర్ఘంగా ఉంటాయి, దీర్ఘం ఉంటుంది. చూడండి పాకాశానా వినుత పంకజామన బ్రోమికా పరమేశ్వర ముఖ్యే దా ఓ పరమేశ్వర ముఖ్యే దా. ఇది దైవ ప్రార్థన. దైవ ప్రార్థన అంటే ఇక్కడ ఒగ్గు కథనేమో గంగా ప్రార్థనతో స్టార్ట్ చేస్తాం, కోలాటాన్ని ఏమో గణపతి ప్రార్థనతోటి, యక్షగానాన్ని ఏమో దైవ ప్రార్థనతోటి ప్రారంభించడము జరుగుతుంది. తర్వాత
ఎక్కువగా మరి ప్రచారంలో ఉన్నటువంటి పాట ఇది. యక్షగానంలో స్వదేశీ యక్షగానాలు కూడా ఉంటాయి. ఎక్కువగా పల్లెల్లో ప్రదర్శించేటువంటిది ఏ యక్షగానాలు అని అంటే బాలనాగమ్మ. బాలనాగమ్మ అనేటువంటి యక్షగానము, చంద్రహాస యక్షగానము, శకుంతల యక్షగానము, అల్లీరాణి యక్షగానము, క్రూరసేన యక్షగానము, సత్యారిచంద్ర యక్షగానం వంటివి ఇవి పల్లెల్లో ఎక్కువగా వీళ్ళు ప్రదర్శించడము జరుగుతుంది. మరి ఇక్కడ యక్షగానాల్లో జానపదులు అని అంటే పల్లెల్లో నివసించేటువంటి ప్రజలు సులభంగా పాడుకోవడానికి పద్యాలు ఉంటాయి, అదేవిధంగా రాగాలు ఉంటాయి, పాటలు ఉంటాయి, అదేవిధంగా వచనం ఉంటుంది. అందరికీ అర్థమయ్యే విధంగా ఈ జానపదులు యక్షగానాలను ప్రదర్శించడము జరుగుతుంది. మరి ఎక్కువగా ఏ తాళాల్లో ఉంటుందని అంటే రూపక తాళము, ఏకతాళము, ఆది తాళము, జులువ తాళం, ఇవి తాళాలు అన్నమాట. ఈ తాళాలలో ఈ పాటలు అనేటువంటివి ఉంటాయి. మంగళాంగుడనురా, చూడు, మంగళాంగుడనురా రుక్మాంగుడను భూపాల చంద్రుడను సంగార రంగము నందు శత్రువులు భంగమునర్చిన బల విక్రముడను అనండి. మరి ఇక్కడ యక్షగానాల్లో స్త్రీ పాత్రలు ఉంటాయి కదా. యక్షగానాల్లో స్త్రీ పాత్రలను ఎవరు ధరిస్తారు? పురుషులే ధరిస్తారు. యక్షగానాల్లో స్త్రీ పాత్రలను ఎవరు ధరిస్తారు అని అంటే పురుషులే ధరించడము జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ బిట్. యక్షగానాల్లో మొట్టమొదటిగా ఏ ప్రార్థనతో ప్రారంభమవుతుంది? దైవ ప్రార్థన. యక్షగానాల్లో మొట్టమొదటిగా ఏ ప్రార్థనతో ప్రారంభమవుతుంది? దైవ ప్రార్థన. మరి యక్షగానంలో వాయిద్యాలు ఏమిటి అని చూసినట్లయితే తబలా ఉపయోగిస్తారు, తబలా, అదేవిధంగా తాళం, అదేవిధంగా హార్మోనియము. హార్మోనియం అంటే ఇది. వేషగాడు పాట పాడుతుంటే పాటకు అనుగుణంగా తబలా బాలం మోగుతుంది, హార్మోనియం వీరితో జతకడుతుంది. తబలా తాళం కొట్టేవాళ్ళు మేళంలో సభ్యులై ఉంటారు. వీరు కూడా వేషం ధరిస్తారు. వీరి స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఆ బాధ్యతను మరొకరు తీసుకుంటారు. వాయిద్యాల విషయానికి వచ్చినట్లయితే తబలా, హార్మోనియం. నెక్స్ట్ మరి వేదిక ఏ విధంగా ఉంటుంది అని చూసినట్లయితే యక్షగానాలకు, నాటకాలకు వేదిక ఏర్పాటు చేసుకోవడం చాలా తేలిక. ఆటను ఆడే రోజు సాయంత్రమే ఈ వేదికను ఏర్పాటు చేసుకుంటారు. మామూలుగా వేదికను 4 బజార్ల కాడనో కచేరు దగ్గరనో ఏర్పాటు చేసుకుంటారు. 4 వైపుల 4 గుంజల్ని వాతి ఎలిత బొంగులతోనో కర్రలతోనో పందిరి వేస్తారు. ఇది ఇంపార్టెంట్ బిట్. ఎదుడుగా తెల్లటి బట్టనో చెద్దర్లను రంగురంగుల చీరలలో కడతారు. వీలైతే పక్కలకు పరదాలను వేలాడదీస్తారు, లేదంటే వదిలేస్తారు. ఒక్కోసారి గ్రామంలో తిరిగి 4 పెద్ద బెల్లలను, అవి బలపీటలను అంటారు తెలంగాణలో, అడుకొచ్చి వేస్తారు. లేదంటే నేల మీదనే వేదికను ఏర్పాటు చేస్తారు. వేదికకు 2 వైపుల 2 కరెంటు బల్బులను ఏర్పాటు చేస్తారు. లేదంటే 2 వైపుల పెట్రోమాక్స్ లైట్లను పెట్టేవారు. ఇవేవి అందుబాటులో లేని కాలంలో దివిటీలను వెలిగించి పట్టుకొని ఆటను ప్రదర్శించేటువంటి వాళ్ళు. మరి యక్షగానం యొక్క ప్రదర్శన ఏ విధంగా ఉంటుంది అని అంటే తెరచాటున వేషగాళ్ళు కూర్చునేటువంటి వాళ్ళు, తెరకు ముందు జనం కూర్చుండేటువంటి వాళ్ళు, ముందు వరుసలో కూర్చోవడానికి పోటీ పడేవాళ్ళు, గ్రామస్తులు ముందుగానే వెళ్ళి చాపలు జొరతట్లు వేసుకొని జాగను ఆపుకునేటువంటి వాళ్ళు. మామూలుగా రాత్రిపూట తిండి తిన్నాక ఈ ప్రదర్శన మొదలయ్యేది. అర్ధరాత్రి వరకు పెద్ద కథ అయితే తెల్లవారుజాము వరకు ప్రదర్శన సాగేది. వేషధారి వేదిక ముందుకు వచ్చి పాటను పాడుతుంటే వెనక ఉన్న మిగతా సభ్యులు పాటను అందుకునేవారు. ఇలా పాటను అందుకోవడాన్ని ఏమంటారు అని అంటే పల్లెం అని అంటారు. ఇలా పాటను అందుకోవడాన్ని ఏమంటారు అంటే పల్లెం. ఇది ఏంది? పల్లెంకి వంతకున్నటువంటి తేడా ఏంది అని అంటే పల్లెముకు వంతకున్నటువంటి తేడా జాగ్రత్త వినాలి. యక్షగానంలోనేమో పల్లెం కనపడుతుంది, వంతనేమో ఒగ్గు కథలో కనపడుతుంది, అదేవిధంగా బుర్ర కథలో కూడా కనపడుతుంది. వంత అనేది ఒగ్గు కథలో కనపడుతుంది, బుర్ర కథలో కనపడుతుంది వంత. మరి ఏంది సార్ ఈ పల్లెము, యక్షగానము, ఇదంతా ఏంది ముచ్చట అని చూసినట్లయితే
ఇప్పుడు యక్షగానంలో ఒక ప్రధానమైనటువంటి కళాకారుడు ఒక పాటను వాడతాడు, ఒక పద్యాన్ని వాడతాడు. ఇప్పుడు నేనే బ్రహ్మమోరా నరులారా గురుని నేనే బ్రహ్మమోరా అని అన్నాం అనుకో, వెనకగా ఉన్నటువంటి వాళ్ళు బృందంలో సభ్యులు ఉంటారు కదా, వాళ్ళు కూడా మళ్ళీ నేనే బ్రహ్మమోరా అని ఎట్లా ఉందో అట్లా వాడేది అనుకోండి పల్లెం. మరి వంతం అంటే ఏంది? వంత అంటే ఒగ్గు కథలో ఇప్పుడు ఆదేవి దన్నామ అని వెనకే ఉన్నాడు, భూదేవి దన్నామ, లోకల శంకరుడే 10,000 దన్నామ, అమ్మవారు పార్వతిరో జయ రామ రామ అంటే వేరే పదాలతోటి వంత వాడడాన్ని వంతకులు అని అంటారు. వాళ్ళు వంత వాడేటుంటారు, వంతకులు అంటారు. ఒక ప్రధానమైనటువంటి కళాకారుడు పాటను లేదా పద్యాన్ని వాడుతుంటే వెనక ఉన్నటువంటి సభ్యులు కూడా మళ్ళీ అదే వాడడాన్ని ఏమంటున్నారు అంటే పల్లెము అని అంటారు. పల్లెము అని అంటారు. బుర్రకథలో కూడా వంతనే ఉంటుంది. వినరా భారత వీర కుమార వీనుల విందుఘా అనగానే వెనక ఉన్నాడు తంధాన తాన తన వితీరని తీయని కాదా రామరాజు గాదా అనగానే వెనక ఉన్నాడు తంధాన తాన అంటే బుర్రకథలో వంత కనపడుతుంది, ఒగ్గు కథలో వంత కనపడుతుంది. కానీ యక్షగానంలో ఏం కనపడుతుంది అని అంటే పల్లెం కనపడుతుంది. పల్లెం అని అంటే ప్లేట్ కాదు, పల్లెం అని అంటే ముందుకు వచ్చి పాటను పాడుతుంటే వెనక ఉన్న మిగతా సభ్యులు కూడా పాటను అందుకునేవారు. ఇలా పాటను అందుకోవడాన్ని ఏమంటారంటే పల్లెం అని అంటారు. ఇక్కడ ఇచ్చింది చూడండి, క్షేమా భూచక్ర పురము మంత్రి క్షామము మాట లేక గణం కామా క్రోధాలోభ మత్సారంబులు ఖడకు పారాదోని పౌరి జనములు శ్రీ మహేగానమధ్యాన్నమునా కుల నీమా మాడికని ఉన్నవారలా అని మళ్ళీ క్షేమమాభూ చక్ర పురమా అని అయ్యో దిక్కేదే చూడండి, అయ్యో దిక్కేదే తల్లిదండ్రి లేని వారామైతి మయ్యో దిక్కేదే అని ఇట్లా చెప్తారు. అంటే అంటే నవరసాలు పండిస్తారు, అప్పటికప్పుడు ఏడిపిస్తారు, అప్పటికప్పుడు నవ్విస్తారు, అప్పటికప్పుడు వీరరసాన్ని ఉద్బోధిస్తారు, అప్పుడప్పుడు కర్ణరసాన్ని ప్రేక్షకుల్లో కనిపిస్తారు. అంటే ప్రేక్షకుల్లో వచ్చేటట్టుగా కర్ణరసం వచ్చేటట్టుగా చెప్పడం జరుగుతుంది. అది యక్షగానం. మరి ఇక్కడ ఈ యక్షగానంలో పాత్రలను పరిచయం చేసేటువంటి ఒక పాత్ర ఉంటుంది. ఆ పాత్రలను పరిచయం చేసేటువంటి పాత్ర ఏంటంటే బుడ్డర్ ఖాన్ పాత్ర. బుడ్డర్ ఖాన్ పాత్రలను పరిచయం చేసే పాత్ర బుడ్డర్ ఖాన్. బుడ్డర్ ఖాన్. మరి యక్షగానం అనేటువంటి చూసినట్లయితే జక్కులు అనేటువంటి వాళ్ళు ఈ యక్షగానాన్ని ప్రదర్శించడము జరుగుతుంది. ఓకే, కథను నడిపిస్తూ ఆక్షాన్ని పంచుతూ చివరి వరకు ఉండేటువంటి పాత్ర ఏదంటే బుడ్డర్ ఖాన్. ఓకే, ఇది ఈ యక్షగానాలకు సంబంధించినటువంటి సమాచారం. తర్వాత ఉన్నటువంటిది గొల్లసుద్దులు. ఈ గొల్లసుద్దుల గురించి చూసినట్లయితే గొల్లసుద్దులు అని అంటే గొల్లలు చెప్పేటువంటి సుద్దులు. సుద్దులు అని అంటే సంగతులు లేదా మంచి మాటలు అని అర్థం. సంగతులు లేదా మంచి మాటలు. ప్రధానమైనటువంటి కథకుడు ఆటపాటలతోటి ప్రేక్షకులను అలరిస్తాడు. ప్రధాన కథకుడు పాడే పాటను అటు ఇటు పక్కన ఉన్న ఇద్దరు చెవికి చెయ్యి కప్పి ఇట్లా ఇక చూడండి చెవి కప్పి సాగదీసి వంత పాడతారు. ఈ ప్రదర్శనలో వీరణాలు అంటే పెద్ద రోళ్ళు కొమ్ములను ఉపయోగిస్తారు. కొంతమంది వెనక ఉండి వంత పాడుతారు. ఇంకొకటి ఏంటంటే ఈ
యక్షగానాలు అయిపోయిన తర్వాత గొల్ల శుద్ధులకు సంబంధించి యక్షగానాల్లోనేమో కళాకారులు సరాసరిన రంగస్థలం మీద కనపడతారు. కానీ గొల్ల శుద్ధులలో మాత్రము కళాకారులు సరాసరిన ఏకాఏకిన రంగస్థలం మీదకి రాకుండా, రంగస్థలం నుంచి స్టార్ట్ చేయకుండా ప్రేక్షకుల మధ్య నుంచి టుర్రం అనేటువంటి శబ్దం చేస్తూ పైకి రావడము జరుగుతుంది. టుర్రమని శబ్దం చేస్తూ పైకి రావడం జరుగుతుంది. ఇక చూడండి, గొల్ల శుద్ధుల యొక్క ప్రదర్శనలో కథకుడు రంగస్థలం మీదికి రాడు, జనం మధ్య నుండి వస్తాడు. మిగిలిన ఇద్దరు కూడా ఆటను రక్తి కట్టించడానికి ఈ మూల నుండి ఒకడు, ఆ మూల నుండి ఒకరు టుర్రమని గొర్రెలను అదిలించినట్లు తప్పిపోయినటువంటి తొడేళ్లను తరుముతున్నట్లు శబ్దాలు చేస్తూ వస్తారు. ఇదొకటి. మరి వీళ్ళ యొక్క వేషధారణ చూసినట్లయితే మోకాళ్ళ దాకా మర్చికట్టినటువంటి పెద్ద అంచు ఉన్నటువంటి ధోతి, నెత్తికి రుమాలు, చెవులకు దుద్దులు, ముంజేదికి కడియాలు, వెండి బిళ్ళల మొలతాడు, భుజం మీద గొంగడి, కాళ్లకు గజ్జలు, చేతుల కర్రతో గమ్మత్తుకుంటారు. వీళ్ళు రకరకాల యాస భాషతో ఆద్యంతము నవ్విస్తుంటారు. కథను ఎటంటే అటు మలుస్తూ అందరినీ ఆకట్టుకుంటారు. మరి ఇక్కడ ఈ ప్రదర్శన గురించి చూసినట్లయితే ముందుగా ప్రధాన కథకుడు వేదిక మీదకి వచ్చి మిగిలిన ఇద్దరిని పాట రూపంలో పిలుస్తాడు. ఓరి రంగన్నో అని అంటాడు. ఏడవైండో ఈడు ఓరి రంగన్నో, ఇట్లా లాభం లేదు, పాటతో పిలుస్తా అని ఎల్లన్న ఏం చేస్తాడంటే స్టార్ట్ చేస్తాడు. రారో రంగన్న, రారో రంగన్న, బిరాన ఇటు రారో రారో రంగన్న. రాజులు మారిన గాని రాజ్యాలు మారిన గాని మారలేదు మన బతుకులు, తీరలేదు మన బాధలు. రారో రంగన్న, బిరాన ఇటు రారో రారో రంగన్న. రారో రంగన్న, రారో రంగన్న, బిరాన ఇటు రారో రారో రంగన్న. రాజులు మారిన గాని రాజ్యాలు మారిన గాని మారలేదు మన బతుకులు, తీరలేదు మన బాధలు. రారో రంగన్న. వా, అప్పుడు రంగన్న వస్తాడు. వతననే అంటాడు. పాట. ఏందే ఎల్లన్నా ఇప్పుడేమయ్యిందే, ఏందే ఎల్లన్నా ఇప్పుడేమయ్యిందే, మన రాతలు ఇట్లున్నా మార్చేది ఎవ్వరు, మన రాతలు ఇట్లున్నా మార్చేది ఎవ్వరు. పొద్దు ఓని సుద్దులేలా చెబుతావే ఎల్లన్నా, ఏందే ఎల్లన్నా ఇప్పుడేమయ్యిందే, ఏందే ఎల్లన్నా. ఏందే ఎల్లన్నా, లొట్టి మీద కాకలేక ఒక తీరుగా మొత్తుకోబడుతుంది, ఏమైందే నీకనంటే అప్పుడు ఎల్లన్న అంటాడు. తిటే నోరు తిరిగే కాలు ఊరుకోదన్నట్టు, నాకేదన్నా తెలిస్తే మీకు చెప్పందే మనసున పట్టదురా అని అంటాడు. అప్పుడు రంగన్న అయితే కాదేందో చెప్పరా, అదే చెప్తారా కానీ మళ్ళా నేడురా, పిలిచి చూస్తా, మళ్ళా నన్ను పిలుస్తాడు. రారో మల్లన్న, రారో మల్లన్న, రాతిరెక్కువైపాయే, రారో మల్లన్న, గొల్ల మంద కాడని పొద్దు పోతున్నది, మాట చెప్పుకుండా మంద కాడికి పోదాము. రారో మల్లన్న, రతిరెక్కువైపాయే. మల్లన్న వస్తాడు. ఏందే ఎల్లన్నా పిలుపు మీద పిలిపేస్తావు, సంసారం సంతలోన సింతలెక్కువ అయిపాయే, బతుకు మీద తీపి ఏమో గింతన్నా లేకపాయే, అలుపు సొలుపు లేకుండా పిలుపు మీద పిలిపెత్తున్నావు, ఏందే ఎల్లన్నా, ఏందే ఎల్లన్నా ఇప్పుడేమయ్యిందే, ఏందే ఎల్లన్నా. రారో రంగన్న, రారో రంగన్న, రాజులు మారిన గాని రాజ్యాలు మారిన గాని. చూడండి, రారో రంగన్న అనుకుంటా ఈ గొల్ల శుద్ధులు అనేటువంటివి స్టార్ట్ చేయడము జరుగుతుంది. ఇట్లా చెప్పుకుంటూ సమస్యలను పరిష్కారాలను శుద్ధుల్లో చెప్తారు. పాడేటి పాటల్లో సమాజంలోని చెడును తొలగించేటువంటి ప్రయత్నం కనపడుతుంది. ఈ కళారూపాలు వినోదాన్నించడమే కాకుండా విజ్ఞానదాయకంగా కూడా ఉంటాయి. అనాదిగా ప్రదర్శిస్తున్న ఈ కళారూపాలు ఇటీవలి కాలంలో ప్రజా ఉద్యమాల్లోనూ ప్రభుత్వ కార్యక్రమాలైనటువంటి అక్షరాస్యత, ఆరోగ్యము, పర్యావరణం, ఎయిడ్స్ నిర్మూలన, కుటుంబ నియంత్రణ, వ్యవసాయం మొదలైన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లినాయి. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కళా బృందాలు ఈ ప్రదర్శన ద్వారా తెలంగాణ సాధనను సుగమం చేశాయన్నది ముమ్మాటికి నిజం. తర్వాత తుపాకి రాముడు. ఈ తుపాకి రాముడు చూసినట్లయితే ఈయననే తెలంగాణలో లత్కోర్ సాబ్ అని అంటారు.
లత్కోర్ సాబ్, ఈయననే పిట్టల దొర అని అంటారు, ఈయననే తుపాకీ రాముడు అని అంటారు. వేషం చూస్తేనే నవ్వొస్తుంది, మాటలు వింటనే పగలబడి నవ్వొస్తుంది. ఎన్నో డాంబికాలు మాట్లాడుతూ ఉంటాడు, ఎన్నెన్నో డాంబికాలు. అంటే మాటలతోటే కోటలు కడతాడు, మాటలతోటే కోటలు, వన్ ఆఫ్ ద బిల్డర్ అన్నమాట. మాటలతోటే కోటలు కట్టేస్తాడు. ఇట్లా అట్లా అది ఇది ఇది అది అది చెప్తా ఉంటాడు. అంటే ఇక్కడ ఈ తుపాకీ రాముడిని తెలంగాణలో లత్కోర్ సాబ్ అని అంటారు. ఈయన యొక్క వేషధారణ చూసినట్లయితే కాకి ప్యాంటు ఒక కాలుకు మోకాల దాకా మడవడం జరుగుతుంది. పైతాపులు లేనటువంటి బూట్లు, పైతాపులు అంటే సాక్సులు. ముఖానికి మొత్తం సున్నేరు పూసుకుంటాడు, ఒక చిరిగినటువంటి అంగి తీసుకుంటాడు. ఎడమ చేతికి జోలే అని అంటే యాచించడానికి ఉపయోగించేటువంటి ఒక సంచి, కుడి చేతిలో కట్టె తుపాకీ, ముఖానికి మొత్తం సున్నేరు పూసుకొని బొగ్గు దంచి ఇట్లా మీసాలు పెట్టుకుంటాడు. తల మీద ఇంగ్లీష్ దొరల టోపీ, ఇట్లా ఈ వేషధారణ చేసుకొని నలుగురు కూడి ఉన్నటువంటి చౌరస్తా దగ్గరికి వెళ్ళి ఇక తన ప్రదర్శనను స్టార్ట్ చేస్తాడు. ఎట్లా ప్రదర్శన స్టార్ట్ చేస్తాడు అని అంటే, నేనే వెంకటరాముణ్ణి, నేనే పిట్టల దొరని. ఇంకేమంటాడంటే, మా తాత తట్టల దొర, మా నాయన బుట్టల దొర, నేనేమో పిట్టల దొర, నన్ను అందరూ లత్కోర్ సాబ్ అంటారు. నేనే వెంకటరాముణ్ణి, నేనే పిట్టల దొరని, మాటకు నేను నవాబుని, పూటకు లేని గరీబుని. చూడండి, నేనే వెంకటరాముని, నేనే పిట్టల దొరని, మాటకు నేను నవాబుని, పూటకు లేని గరీబిని. నేను ఎన్ని మాటలు మాట్లాడుతున్నా నాకు పూటకు లేదు, కొంచెము డబ్బులు ఇవ్వండి అని యాచిస్తుంటానమాట. ఇంకేమంటాడంటే, మాటలు మా పెళ్లికి, ఆయన పెళ్లి అయిందనంట, ఆయన పెళ్లికి ఆస్ట్రేలియా, ఆసియా, జర్మను, జపాను, అమెరికా, ఇంగ్లాండు, పాకిస్తాను, బంగ్లాదేశు, అనేక దేశాల నుంచి అందరు నా పెళ్లికి వచ్చారు. అందరు వచ్చిర్రని సెర్ల బియ్యం పోసి, సెర్ల అంటే చెరువుల బియ్యం పోసి తుమి కింద మంట పెట్టి, చింతాకి ఇస్తారేసి, చింతాకు ఉంటుంది కదా, చింతాకి ఇస్తారేసి ఇద్దరికి ఒక ఇత్తు చొప్పున పెడితే బాంచని మస్తుగా తిన్నారు. మీ అందరిని చూస్తుంటే నా పెళ్లికి వచ్చినట్టే ఉంది, కానీ కట్నాల బుక్కులో మాత్రం ఒక్కని పేరు కూడా లేదు అని కడుపు నవ్వించేటువంటి కళారూపం ఏంటంటే పిట్టల దొర. వీన్నే తుపాకీ రాముడు లేదా లత్కోర్ సాబ్ అని అంటారు. నేనే వెంకటరాముని, నేనే పిట్టల దొరని. ఇదే ఇందులో ఉన్నటువంటి మొత్తం అంటే వచ్చే ఎవడొచ్చే వెంకటరాముడు వచ్చే వెంకటరాముడు వచ్చే, మా రాజ్య. అంటే ఉన్నటువంటిది తింటే తరకపోతుందని నేను అరక తింటున్నాని అంటాడు. ఇక చూడండి, ఎవడొచ్చే వెంకటరాముడు వచ్చే, మా రాజ్య. మా తాత తట్టల దొర, మా నాన్న బుట్టల దొర, నేనేమో పిట్టల దొర, నన్ను అందరూ లత్కోర్ సాబ్ అంటారు. మాటకు నేను నవాబుని, పూటకు లేని గరీబుని, నేనే వెంకటరాముణ్ణి, నేనే పిట్టల దొరని, మా రాజ, నాకేం తక్కువ లేదు, తీసుకదింటే తరకపోదని అడక తింటున్నాను అంటాడు. ఇది కడుపు నవ్వించేటువంటి కళారూపము తుపాకీ రాముడు. ఇప్పుడు మనము యక్షగానాల గురించి, గొల్లసుద్దుల గురించి, తుపాకీ రాముడు గురించి తెలుసుకోవడము జరిగింది. పార్ట్ 2లో ఒగ్గు కథ, బుర్ర కథ, చిందు యక్షగానము, కోలాటము, వీటన్నిటి గురించి పార్ట్ 2లో తెలుసుకోవడము జరుగుతుంది. ఓకే, ఒక్కొక్క పాట అట్లా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. తెలంగాణ పండుగలు ఒక పాట అయిపోయింది, తెలంగాణ కళలు ఒక పాట అయిపోయింది, తర్వాత తెలంగాణ కళలకు సంబంధించి పార్ట్ 2 కూడా చెప్పేసుకొని, తర్వాత క్రీడలు, తర్వాత కళాకారులు, ఇట్లా అన్ని అంశాలు, అంటే ఎవరు స్పృశించనటువంటి అంశాలు, మీ ఎక్కడ పోయినా కానీ దొరకనటువంటి అంశాలను నేను తీసుకొని చెప్తా ఉన్నాను. ఎక్కడ పోయినా ఎందుకు గ్రామర్ చెప్తారు, కథ అనిపిస్తారా, పోరే అని అంటారు అంతే. కానీ మనకి ఇక్కడ అది కాదు. గ్రామర్ అనేది కాకుండా అన్ని అంశాల మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి ఒక వ్యక్తిగా నేనైతే చెప్తా ఉన్నాను. ఓకేనా, రైట్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు, చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేరు, చాలా మంది చూస్తున్నారని కానీ కమెంట్ అయితే చేయడం లేదు. ఇంత సమాచారాన్ని ఇచ్చినందుకు ఓ ట్యాంక్ పడేస్తే అయిపోతుంది కదా. కృతజ్ఞతాభావం అనేటువంటిది నేర్చుకునేటువంటి విద్యార్థికి చాలా 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 ముఖ్యము, అవసరము కూడా.
ఏ చిన్న హెల్ప్ తీసుకొని, నేను ఒక చిన్న పిల్లల దగ్గర హెల్ప్ తీసుకున్నాను అనుకో, థ్యాంక్ యూ చెప్తా. ఏదైనా ఒక వస్తువు ఒక షాప్ దగ్గర పోయి కొన్నామనుకోండి, మనం డబ్బులు ఇచ్చి కొన్నా కానీ థ్యాంక్ యూ చెప్తా. దట్ ఈస్ కృతజ్ఞతాభావము. ఒక విద్యార్థిగా మనకు ఉండాల్సినటువంటి కృతజ్ఞతాభావము. మనమైతే జ్ఞానం అయితే నేర్చుకుంటున్నాము, జ్ఞానం అయితే ఇక్కడి నుంచి తీసుకుంటున్నారు. తీసుకున్నప్పుడు కృతజ్ఞతాభావం, ఒక లైక్, ఒక కమెంట్. ఇది అడగొద్దు కానీ ఎందుకు అడుగుతున్నావు అని అంటే, లైకులు కమెంట్ల ద్వారా యూట్యూబ్ రికమెండేషన్ చేస్తుంది, అనేక మందికి చేర్చడానికి రికమెండేషన్ అనేటువంటిది చేస్తుంది. అనేక మందికి పంపించడానికి యూట్యూబ్ రికమెండ్ చేసినటువంటి సందర్భంలో ఎవరో మారుమూలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా తెలవడానికి అవకాశం ఉంటుందని భావించి ఇక్కడ నేను చెప్పడము జరుగుతుంది. ఓకేనా? అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. మళ్ళీ ఇంకొక పాటలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.